వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమకు 100కి 200 మార్కులు ఇస్తున్నారంటున్నారు సజ్జల. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదు అన్న సజ్జల హామీలను అమలు చేసే ఉద్దేశం కూడా లేదు అంటున్నారు. అందుకే ఎలాంటి హామీలైనా వాళ్ళు ఇస్తారు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు చేసేది విష ప్రచారం అంటున్నారు. జనం తిరస్కరిస్తున్నారని చంద్రబాబుకు తెలిసిపోయిందని అందుకే ఇలాంటి అసత్యంలో ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే వైసీపీకి స్టార్ క్యాంపైనర్స్ అంటున్నారు సజ్జల. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశం అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ పూర్తిగా సిద్ధమైందా, ప్రజలు ఓటు వేస్తే వైసీపీకి ఎందుకు ఓటు వేయాలి అనే అంశాలు పూర్తి స్థాయిలో మాట్లాడడానికి ప్రస్తుతం మనతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్, ఇంకా కొన్ని గంటల్లోనే పోలింగ్ జరగబోతుంది, అన్నీ సిద్ధమైపోయారా? ఒకవేళ ప్రజలు ఇప్పుడు మీకు ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి, ఏం చెప్తారు? మీ సమాధానం ఏంటి? కొన్ని గంటల సిద్ధమంటే దాదాపు మేము 2 ఏళ్ల ముందు నుంచి సిద్ధంగానే ఉన్నాం, సంవత్సరం ముందు ఉన్నాం, ఎప్పుడు ఎన్నికలైనా సిద్ధంగానే ఉన్నాం. ఎందువల్ల అంటే డే 1 నుంచి వచ్చిన రోజు నుంచి ప్రజలు ఏ మ్యాండేట్ అయితే ఇచ్చారో, ప్రజలకు ఏమి హామీలు ఇచ్చారో అవి ఫస్ట్ ఇయర్లోనే చాలా వరకు పూర్తి చేయడం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత వాటి ఎక్స్టెన్షన్ ఏది చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ రావడం. అందువల్ల ఏ క్షణంలో ఎప్పుడు జరిపినా సిద్ధంగానే మా పార్టీ ఉంటూ వచ్చింది. ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం. ఇక ఎందుకు వేయాలి అనడానికి ఈ 5 ఏళ్ల పాలనే ఒక నిదర్శనం, అదే నిలబడుతుంది, ఓ బెంచ్ మార్క్ లాగా. నేను మళ్ళీ రిపీట్ చేయడం ఇవన్నీ అనవసరం. కానీ ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆఖరికి వచ్చేసరికి అన్నీ ఒక దీనికి సారమంతా ఒక దగ్గరికి వస్తుందమ్మా. ఏ పార్టీని నమ్మాలి, ఏ నాయకుడిని నమ్మాలి. ఇక్కడికి వచ్చేసరికి 2 రీజనల్ పార్టీలు, అటువైపు కూటమిని పెట్టుకున్న వాళ్ళు నేషనల్ పార్టీ ఉన్నా అది జీరోకు దగ్గరగా, ఇంకొకరు ఉన్నా అది పార్టీ లక్షణాలు లేని గ్రూప్, అది పవన్ కళ్యాణ్. సో అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే ఇద్దరికి కూడా 2 సారూప్యాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఏమో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంట్లో 14-19 మధ్య రీసెంట్ పీరియడ్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టర్మ్ 5 ఇయర్స్ ఉన్నారు. అంటే ఇద్దరు రూలింగ్ పాలన అనుభవం ఉంది, అందులో ఆయన ఎక్కువ అనుభవం ఉంది, ఈయన తక్కువ ఈ పీరియడ్లో వచ్చారు. లాస్ట్ పీరియడ్లో చంద్రబాబు గారు ఉన్నారు. రీజనల్ పార్టీల్లో ఇప్పుడు జాతీయ పార్టీలోనే లీడర్ బేస్డ్ ఇదిగా నడుస్తుంది. బీజేపీ అంటే మోడీ గారు అంటాం. అట్లాగే ఇంక రీజనల్ పార్టీలో సహజంగానే జాతీయ పార్టీలోనే అలా ఉన్నప్పుడు ఇక్కడ కూడా వ్యక్తులే ప్రధానం అవుతారు. అలాగే వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, టీడీపీ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరు. అప్పుడు కావాల్సింది, జనం చూస్ చేసుకోవాల్సింది, వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కంటిన్యూ చేయాలన్నా, లేదా 14-19 మధ్య పాలించిన నారా చంద్రబాబు నాయుడు అంటే టీడీపీని మళ్ళీ తెచ్చుకోవాలన్నా. ఈ రెండింటి మధ్య ఇక్కడ మేము అనుకోవడం, మాకు 100కు ఒక 200 మార్కులు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారని గట్టిగా ఎక్కడికి పోయినా కనిపిస్తుంది. కారణం ఏమిటి అంటే, ఏదైతే చేయగలనో అదే చెప్పి, ఆ చేయగలిగిన వాటిని పూర్తిగా అమలు చేసి, అవి కూడా దాని ఫలితాలు కూడా మరింత ప్రతి పేదకు ఉపయోగపడేట్టు, లేదంటే రాష్ట్రానికి ఉపయోగపడేటట్టు అలాంటి స్కీములు తీసుకొచ్చి పరిపాలనను కింది వరకు తీసుకెళ్ళగలిగి, ఒక ఆదర్శప్రాయమైన పాలన అంటే ఇక్కడ ఉంది. కోర్ సెక్టర్స్ విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి మీద ఫోకస్తో దేశంలోనే అగ్రగామిగా దీన్ని తీసుకురావడం. ఇట్లా మహిళా సాధికారత, అట్టడుగు వర్గాల సాధికారత, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రికార్డే ఉంది. అలాగే పల్లె రూపమే మారిపోయింది. ఎప్పుడైతే డీసెంట్రలైజేషన్ కింది వరకు తీసుకెళ్ళామో, విలేజ్ సెక్రటరీస్ కానీ వాలంటీర్ల సిస్టమ్ కానీ తెచ్చి, మీకు రైతులకు సంబంధించి, హెల్త్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి కింద ఎల్కేజీ కింద నుంచి ప్రీ ప్రైమరీ దగ్గర నుంచి యూజీ పోస్ట్ పీజీ వరకు ఒక పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ మార్చడం. అంటే అలాగే వైద్యంకి సంబంధిస్తే పిహెచ్సి దగ్గర నుంచి, విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి టెర్షియరీ కేర్ అంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరకు ఒక చైన్ తీసుకోవడం. అలాగే అగ్రికల్చర్ మొత్తం ఇక్కడ కింద గ్రాస్ రూట్ లెవెల్లో ఆర్బీకేలను పెట్టి దాన్ని హబ్గా చేసి, అంటే రైతులకు సంబంధించిన అన్ని యాక్టివిటీస్కు అది కేంద్రంగా చేసి, వాళ్ళకు మొత్తం సంబంధించిన ఇన్పుట్స్ అక్కడ ఇవ్వడము, అక్కడ నుంచి వచ్చింది తీసుకోవడం, మార్కెటింగ్ దగ్గర నుంచి, అంటే విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు హెల్ప్ ఇస్తూ దీన్ని యూనివర్సిటీలతో అనుసంధానం చేయడము. అలాగే రైతు రిలేటెడ్ కానీ వ్యవసాయం రిలేటెడ్ యాక్టివిటీ అంతా కూడా
టాప్ లెవెల్కి తీసుకెళ్ళ అక్కడ కూడా కోఆర్డినేట్ చేయాలి. అంటే ఈ మొత్తం ఈ 3 సెక్టర్స్ ఒక పక్క విలేజ్ యూనిట్గా చేసుకొని అక్కడ పెట్టారు, ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్. అలాగా పైన ఆ కోర్ సెక్టర్స్ ఏవైతే స్టేట్కు లైఫ్ లైనో వాటిని కూడా టాప్ లెవెల్లో కూడా ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ దీనికి తీసుకెళ్తున్నాం. ఇది కాక కన్వెన్షనల్ డెవలప్మెంట్కు భిన్నంగా మనకున్న పెద్ద స్ట్రెంగ్త్ డిసడ్వాంటేజ్ని ఎన్నెన్నా మన అడ్వాంటేజ్ వచ్చి కోస్ట్ లైన్. 950 కిలోమీటర్ల దాకా ఉన్న కోస్ట్ లైన్ మొత్తం ఆప్టిమమ్ యూటిలైజ్ చేసుకోవడం. అంటే పోర్ట్లు పెరగాలి, ఫిషింగ్ హార్బర్లు పెరగాలి. పోర్ట్లు 4 కొత్త పోర్ట్లు రెడీ అవుతున్నాయి. నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపించాను. వాటిని రామాయపట్నం అయిపోతుంది అండ్ మిగిలినవి కూడా 2 ఇయర్స్ 3 ఇయర్స్లో అయిపోతే ఒక్కసారి వచ్చాక ఇమాజిన్ పోర్ట్ బేస్డ్ ఎకానమీ, దాని రిలేటెడ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ రావడము, ఆక్వా ఇది రంగం పెరగడము, వీటన్నిటి వల్ల టూరిజం పెరగడము, దీనికి లింక్గా ఎంటైర్ కోస్ట్ లైన్ వుడ్ బి థ్రైవింగ్, బాగా వైబ్రెంట్గా మారి అండ్ యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇది వస్తుంది. దీనికి తోడు అన్నిటికంటే ఏంటి ఈ సెక్టర్స్ అన్నిటికీ ఫీడ్ చేయడానికి, అలాగే గ్లోబల్గా కూడా మన హ్యూమన్ రిసోర్సెస్ వీళ్ళందరూ వెళ్ళడానికి హ్యూమన్ మ్యాన్ పవర్, స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక మేజర్ దీని కిందికి థ్రస్ట్ ఏరియా కింద చూసుకొని దాన్ని కూడా చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ అనేది కింది స్థాయి నుంచి మొత్తం మనం చేయాల్సింది దాంట్లో ఏదైతే పీజీ వరకు కూడా గ్రాడ్యుయేషన్లో ఇంటిగ్రేట్ చేయడం అయితే ఉంటారు, పీజీ వరకు కూడా దాని గురించి కేర్ తీసుకుంటున్నాం. ఇది ఇంత సమగ్రంగా రాష్ట్రం మొత్తానికి అప్లై అయ్యి ఇది ఒక పీస్ ఒక కోణం అని కాకుండా ఓ సమగ్రంగా 360 డిగ్రీస్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అలాగే అభ్యుదయం వైపు, అభివృద్ధి అంటే ఒకటేదో పెరగడం కాకుండా ప్రోగ్రెస్ అన్ని సెక్టర్స్ ముందుకు వెళ్ళేటట్టు ఈ ప్రాసెస్లో మన యూత్ బెస్ట్ టాలెంట్తో బయటకు వెళ్ళే రకంగా వాళ్ళ స్కిల్స్ అన్నీ ఇచ్చేసేటట్టు ఉమెన్ ఎంపవర్మెంటు, అట్టడుగు వర్గాల ఎంపవర్మెంట్ ఇవి తీసుకొస్తూ ఇన్ని చేసిన స్టేటు 5 ఏళ్లలో, అందులో ఎప్పుడు చెప్తుంటాం 2 ఏళ్ళు కోవిడ్ తీసేస్తే 3 ఏళ్లలో ఇంత ఎఫెక్టివ్గా చేయడం అనేది బహుశా దేశంలో ఇంతవరకు జరగలే. ఇంత రికార్డు పాలన ఉంది. వీటన్నిటికీ బేస్ అయిన విశ్వసనీయత అనేది ఉంది. ఈ మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి, ఈ నాయకుడు తాను అనుకున్నది చేస్తాడు, ఆ చేయడంలోనే ఆనందం తెచ్చుకుంటాడు, తన వెంబడి టీంను కదిలిస్తాడు, టీమ్ స్పిరిట్తో పనిచేయిస్తాడు. ఎంటైర్ గవర్నమెంట్ ఇంత తక్కువ కాలంలో ఈ మైండ్ సెట్కు తగినట్టు ట్యూన్ అయ్యి ఇన్ని రికార్డులు క్రియేట్ చేయడం. మీరు గమనిస్తే ప్రతి పల్లెలో ఒక 5-6 కొత్త బిల్డింగులు వచ్చాయి ఎక్కడ చూసినా కూడా. అంత ఎంటైర్ ఎడ్యుకేషన్లో డిజిటలైజేషన్ అయిపోయింది ఎడ్యుకేషన్. ఇవంతా ఓవర్ నైట్ మామూలుగా అయితే కాదు. జగన్ గారు అంటారు నేను ఇది ఏది ఎన్నికల కోసం చేయట్లేదని. అది నిజంగా ఎన్నికల కోసం కాదా చేసి? ఎన్నికల కోసమే అయితే, మీరు అన్నట్టు ఎన్నికల కోసమే అయితే ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముందమ్మా? ఆయన చెప్పిన వాటిలో 20-30% లేదా 40% వచ్చేసి ఆ తర్వాత మిగిలిన మళ్ళీ ఎన్నికలు వచ్చేటే ఇంకో 4 కొత్తవి చెప్పి ఇదైనా చేయొచ్చు. లేదా కోవిడ్ లాంటి ఒక సంక్షోభం వచ్చినప్పుడు దాన్నే సాకుగా చూపించి స్కీములు కొద్ది రోజులు వాయిదా వేయచ్చు. లేదే ఆయన ఏదైతే నమ్ముతున్నాడో ఇవి అవసరము, సాధారణ సామాన్యుల జీవితాలు, పేదల జీవితాలు మెరుగుపడాలంటే, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలంటే ఏదో ఎప్పుడో మనం తిరిపెమిచ్చినట్టు కొంత ఇవ్వడం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే రకంగా, వాళ్ళ జీవితాలు తలరాతలు రాసుకునే రకంగా వాళ్ళని ఎక్విప్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ మనము ఇప్పుడు చంద్రబాబు అంటున్నాడు, అది పనిచేస్తుంది యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు. చేపలు పట్టుకునేది విధానం నేర్పితే ఎక్కువ ఇదవుతుంది. అలాగే బంగారు గుడ్లు పెట్టే బాతులు ఉంటాయి, దాన్ని కోసుకుని ఏదో ఇచ్చేయడం కాదు, గుడ్లు పెట్టే రకంగా దాన్ని ఇచ్చేయడం. విత్తనాల గింజలను వండుకోవడం కాదు, విత్తనాలు చల్లి ప్రొడ్యూస్ తీసి ఇంకా మరింత పెంచడం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో కనపడుతుంది. చంద్రబాబు నాయుడు వస్తే బాబు వస్తేనే జాబ్ వస్తుంది అన్న కాన్సెప్ట్ వాళ్ళు తీసుకున్నారు. అంటే ఐటీ జాబ్స్ కానీ ఇవన్నీ కూడా అదే ఇప్పుడు ఈ రెండిట్లో నేను చెప్తాను. ఫస్ట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఇచ్చేయాలని చెప్తున్న ప్రాసెస్లో ఆయన్ని ఎందుకు వద్దనుకోవాలనడానికి ఆయన 14-19 మధ్య పాలన ఉంది. పాత తీసుకోవచ్చు అంటే 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళకు వాళ్ళకి తెలుస్తుంది. ఈ జనరేషన్కు కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళకు అవి తెలియదు. వాళ్ళకు తెలిస్తే 14-19 మధ్య తెలియాలి అప్పుడు ఏం జరిగిందని. ఈరోజు గోడల మీద పాతరాతలు ఉంటాయి, మీరు చూసింటారు. బాబు వస్తే జాబ్ వస్తుంది అనేది రాసి చూసింటారు. ఎక్కడైనా జాబ్స్ వచ్చాయా? ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు కదా, 2,31,000 పైగా ఉద్యోగాలు గవర్నమెంట్లోనే ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రైవేట్ అంటే రికార్డు లేదనుకుంటే ఇది ఉంది కదా, ప్రైవేట్ కూడా ఉన్నాయి.
దాదాపు 25-30 లక్షల దాకా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ లేదా వేరే రకంగా అదర్ ఇండస్ట్రీస్లో కానీ వచ్చినా అవి కూడా నేను చూపించాను. ఇవన్నీ ఇక్కడ వస్తే ఆయన ఒక జాబ్ వచ్చిందా, పోనీ నిరుద్యోగ భృతి అన్నాడు అప్పుడు ఇచ్చాడా, పోనీ సిలిండర్కు 100 అన్నాడు అది ఇచ్చాడా, 3 సెంట్ల స్థలం అన్నాడు ఇచ్చాడా, వీటన్నిటికీ ఈరోజు కూటమిలో ఎవరైతే ఉన్నారో ఆ రోజు కూటమిలో కూడా పవన్ కళ్యాణ్ కానీ మోడీ గారు కానీ వాళ్ళు కూర్చొని సంతకాలు చేసిన వాళ్ళ ఫోటోలు పెట్టి ఈయన సర్క్యులేట్ చేశాడు. లేదు, వాళ్ళు మధ్యాహ్నం విడాకులు తీసుకున్నారు, ఈయన ఏది అమలు చేయలేదు. ఆ తర్వాత పాలన మిగిలిన వాటి లేకపోతే అసలు హామీలు పక్కకు తోయండి. అరాచకం జన్మభూమి కమిటీల పేరుతో కింద ఈరోజు మొన్న కూడా వీడియో వేసి చూపాను ఎట్లాంటివి ఉన్నాయని. పెన్షన్లు కొత్తవి రావు, వచ్చిన వాళ్ళు రోడ్ల మీద పడాలి. ఏదైనా సరే బెనిఫిట్స్ అనేవి రైతు రుణమాఫీ 87,000 కోట్లని 5 ఏళ్లలో 15,000 కోట్లు చేశాడు. దానివల్ల వాళ్ళ రుణాల మీద ఇంట్రెస్ట్లతోనే రైతులు కునారిల్లిపోయినారు. వాళ్ళకి అంతకంటే ఎక్కువ వాళ్ళు కట్టింటారు నేను అనుకోవడం. ఎందుకంటే 0 వడ్డీ రాలే ఇతన్ని నమ్ముకొని. డ్వాక్రా వాళ్ళకైతే వడ్డీ అసలు ఇవ్వలే. అది జగన్మోహన్ రెడ్డి గారు అది 26,000 కోట్లు అయితే ఈయన 4-5 ఈయన ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి. అంటే నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి వేయడం అంటే, ఓటు వేయడం అంటే, ఆయన మళ్ళీ తెచ్చుకోవడం అంటే మనకు ఏదో వస్తుంది అని కాదు, మనది ఉన్నది ఊడుతుంది. ఆ ఊడుతుంది అనేది డ్వాక్రా రైతుల విషయంలో కనపడింది. ఈయన నమ్ముకొని చేసిన వాళ్ళతో బెనిఫిట్ ఎవరు అవుతారంటే ఆయన కార్యకర్తలుగా పిలుచుకునే వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్వార్థపర శక్తులు ఉన్నాయి వాళ్ళు కొంతమంది. జన్మభూమి కమిటీల దగ్గర నుంచి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఆ పైన వెస్టెడ్ ఇంట్రెస్ట్ దగ్గర నుంచి రామోజీరావు లాంటి వాళ్ళు మార్గదర్శి పేరుతో దోచుకోవడాలు కానీ, రాధాకృష్ణ లాంటి వాళ్ళు కానీ ఈ వెస్టెడ్ ఇంట్రెస్ట్ గ్రూపులు బెనిఫిట్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ అదే దాంతో మీరు గమనిస్తే మళ్ళీ తోడేలు కదా మారువేషంలో వచ్చినట్టు ఆయన వచ్చి ప్రయత్నం చేస్తున్నాడు. ఇచ్చిన వాళ్ళ హామీల్లో బస్సులో మహిళలకు ఫ్రీ, ఇది సక్సెస్ అయింది కదా తెలంగాణ, మీరు చూస్తున్న కర్ణాటకలో ఇలాంటివి హామీస్ కొన్ని సిలిండర్లు ఇవ్వడం. సో దీనికి ప్రజలు వాళ్ళ వైపు వెళ్ళే ఛాన్స్ లేదా? అదేనమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఉండేది ఒక సీన్ ఉండేది. అంటే ఇట్లే అవతల వాళ్ళు హామీలు ఇస్తారు, వీళ్ళు ఇవే హామీలు ఇస్తారు, ఏదో హామీలు నమ్ముదాంలే అనుకొని పోవచ్చు. ఎవడు ఎక్కువ చెప్పాడు వేలంపాటలో మాదిరి అనేది. కానీ ఈసారి ఇక్కడ అది కాదు నిజమైన పాలన అంటే, నిజంగా దీనివల్ల ఇది కంటిన్యూ అయితే చాలు మన జీవితాలు బాగుపడతాయి అనుకునే స్థితిలో మంచి ఆలోచనలతో లక్షల కుటుంబాలు ఉన్నాయి. అందువల్ల ఆ భ్రమలకు వాళ్ళు లోను గారు. చంద్రబాబుకే నమ్మకం లేదు. నిజంగా నమ్మకం ఉంటే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనో ఇంకో పిచ్చివో అబద్ధాలన్నీ తీసుకొని కోట్ల రూపాయలు కట్టి పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడము, లేదా IVRS కావాల్సిన ₹1,00,00,000 ఖర్చు పెట్టి చేస్తున్నాడే. నిజంగా తన హామీలు అమలు చేస్తాననే నమ్మకం ప్రజలకుందని ఆయనకుంటే, ఆలోచన ఉంటే రోజు 6 హామీలు చాలు కదమ్మా. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక అమ్మాయి 18 ఏళ్ళు దాటగానే నేను 1,500 నెలకు ఇస్తానన్నాడు 59 ఏళ్ల వరకు. 50 ఏళ్లకు బీసీలందరికీ పెన్షన్లు అన్నాడు, ఎస్సీలు బీసీలు మైనారిటీలు వెళ్ళి. ఇట్లా మీరు చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య లెక్కలేసి చూపించారు. మాకు అన్నీ కలిపి 70,000 కోట్లు అయితే ఆయనకు 1,50,000 కోట్లు అవుతుంది. ఆయన అన్నీ అమలు జరగాలంటే 1,50,000 కోట్లకు అసలు అవకాశమే లేదు. ఒకటి లేనప్పుడు అందులోనూ చంద్రబాబుకు ఆ ఉద్దేశం లేదు కాబట్టి అది 1,50,000 కోట్లు అంటాడు. మీరు అందులో గమనిస్తే 4,000 పెన్షన్ అనేది ముందు లేదు, తర్వాత యాడ్ చేశాడు. అంటే ఇంకా ఏమైనా కావాలంటే తీసుకోండి, ఎందుకంటే ఎలాగో ఇచ్చే ఉద్దేశం లేదని. ఇవ్వడు అని చెప్పి జనం కూడా అనుకుంటున్నారు. ఆయనకు తెలుసు కాబట్టి యాడ్స్ వేరేవి ఇస్తున్నాడు, భయపెడుతున్నాడు తప్ప తన దాని మీద పోలేకపోతున్నాడు. లేకపోతే పాజిటివ్ దీంతోనే పోవచ్చుగా. మీరు అన్నట్టు ఉచిత బస్సు ప్రయాణం, సిలిండర్లు ఇవన్నీ చెప్పుకోవచ్చుగా. జనం నమ్మట్లేదనేది ఆయనకు అర్థమైంది. ఒకవేళ ఎవరన్నా కొంతమంది ఏదో 3,000ది కాస్త 4,000 అవుతుందంటే వృద్ధులు ఉన్నారు, అరే ఏదో వస్తుంది కదా అని వాళ్ళకేం లాజిక్ అంత లేకుండా నాకు 1,000 వస్తుందేమని ఆశపడతారేమో. వాళ్ళకి ఖచ్చితంగా మా కార్యకర్తలు పోయి చెప్తారు, పాత రోజులు గుర్తు తెచ్చుకోండి అమ్మా, మీకు ఎట్లుండిందో. 4,000 అట్లా పక్కన పెట్టండి, ఉన్న 3,000 కూడా రాదు. ఎందుకంటే ఈరోజు శాచురేషన్ బేసిస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే 66 లక్షలు వస్తున్నాయి. ఆయన ముందు వీటిని 30 లక్షల కొత్త కుదిస్తాడు. ఆ తర్వాత ఇప్పుడున్న వాలంటీర్లను పీకేస్తాడు. 10,000 ఇస్తానంటున్నాడు, వాలంటీర్లకు కాదు, జన్మభూమి కమిటీలు వస్తాయి, వాళ్ళకి ఇస్తాడు 10,000. వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వాళ్ళు రారు, మీరు వాళ్ళ ఇల్లు చుట్టూ తిరగాలి, కమిషన్లు తెచ్చుకోవాలి, అలాగే ఎండల్లో పోయి తిరగాలి. ఆ పాత రోజులు గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పటికే రాకముందే వాలంటీర్లను దెబ్బ కొట్టి ప్రాక్సీలతో ఇది కంప్లైంట్ ఇప్పించి ఎట్లా చేశాడు. ఆఖరికి వాలంటీర్లు ఆగిపోయారు, రోడ్ల మీదకి వీళ్ళు వచ్చారు. అది సరిపోదని చెప్పి బ్యాంకుల్లో ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఇంకో దెబ్బ కొట్టాడు. బ్యాంకులో పోతే ఇంకా డిలే అయింది, ఎండల్లో అవస్థలు పడిన వాళ్ళని. ఇప్పుడు DBT కింద ఇవ్వాల్సిన వాటికి ఈరోజు ఎవరో పిటిషన్ ఎవరు వేసారా అంటే
తెలుగుదేశం పార్టీ ఆయనతో ఫోటోల్లో ఉన్నాడు సంబడి, ఎవరో సుబ్రహ్మణ్యం అని ఎవరు. అంటే తాను సీన్లేకి రాకుండా తెలుసు వెంటబడి కొడతారని తను వచ్చి దీన్ని ఆపితే వేరే వాళ్ళతో ఇచ్చి డీబీటీ కింద ఇవ్వద్దు అని చెప్పి ఈరోజు మళ్ళీ వేయించాడు. ఇవన్నీ ఆపడానికి ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. అన్ని రకాలుగా అడ్డదారుల్లో ఇప్పుడు వచ్చి భవిష్యత్ చిత్రపటం ఎట్లుంటుందో చూపిస్తున్నాడు. ఒకవేళ తను వస్తే ఎట్లుంటుందని. మొన్నటి వరకు చాలా ప్రశాంతంగా కొనసాగుతాయి ఇంకా ఎలక్షన్స్ అనుకున్న టైంలో మీరు కూడా చాలా పీస్ఫుల్గా ఎలక్షన్ వ్యూహాలను మీరు రచిస్తూ పోతున్నారు. అయితే సడన్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ లేకపోతే ఈ డీబీటీ పథకాలు కానీ ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చి ఇవన్నీ మీకు ఎలా దీన్ని దాటుకొని మీరు ముందుకెళ్తారు? ఇవి అంటే ఇలాంటివి నిజంగా అయితే ఊహించలే. ఇప్పుడు ఒక ధర్మయుద్ధం నడుస్తుంది, లేదు ఎన్నికల్లో ప్రలోభ పెట్టే రకం చంద్రబాబు నాయుడు అంటాడు అడ్డదారులు ఏదో చేస్తారు, డబ్బులతో ప్రలోభ పెడతాడు, ఇంకో రకమైనవి చేస్తాడు, 10 మందిని కూడగట్టుకొని ఒకరిని దెబ్బ కొట్టాలని చూస్తాడు, అబద్ధపు హామీలు చెప్తాడు. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఈరోజు అతను చేస్తున్న విష ప్రచారం అయితే అది ఊహ కూడా అందట్లా. అంటే నేనేమంటున్నా అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు రేపు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి కావాలనుకున్నా, ఎవరైనా కావాలనుకున్నా కూడా ఏ వ్యవస్థకైతే కావాలనుకుంటున్నారో ఆ వ్యవస్థ మీదనే, అంటే ప్రభుత్వం మీదనే ప్రజలకు నమ్మకం పోయేటట్టు విష ప్రచారం చేస్తున్నాడు. అంటే అతనికి ఏం దిక్కు తెలుస్తున్నట్లా. మరి అవసాన దశలో ఉన్నాక ఎందుకులే ఏదైతే ఎట్లయితే ఉంది అడ్డంగా మాట్లాడదామనే ఫ్రస్ట్రేషన్తో చేస్తున్నాడేమో నాకు అనిపిస్తుంది. లేకపోతే అది అసాధ్యమైంది. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి ఎవరున్నా మన పార్టీ ఏదొచ్చినా గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్, దానికి ఖచ్చితంగా ఒక దీని ప్రకారం పోతుంది. ఎవడో వచ్చేసి ఇష్టం వచ్చేట్టు రాయడానికి చేయడానికి కుదరదని తనకు తెలుసు, అందరికీ తెలుసు. ఇది ప్రజల్లో కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పి ఎన్లైటన్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం ప్రజలను గమనించమని చెప్తున్నది ఏంటంటే అతన్ని నిజంగా పాజిటివ్ అజెండా ఉంటే దీని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. అతనికి తెలిసిపోయిందమ్మా ఇంకా లేదు, జనం రిజెక్ట్ చేస్తున్నారు, ల్యాండ్ స్లైడ్ దీంతో మళ్ళీ వైఎస్ఆర్సీపీ రాబోతుంది అనేది గట్టిగా తెలిసినట్టుంది. అందుకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బరి తెగించి ఈరోజు యాడ్స్ వరకు దీని వరకు పోయాడు. అది చూడగానే దాన్ని బట్టి అర్థమవుతుంది మనకు అజెండా వేరే అజెండా లేదనేది. ఎన్నికల వ్యూహం ఏ విధంగా ఉంది సార్? మేనిఫెస్టోని ముందుకు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారా? బాగా. ఎందుకంటే మాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే డే 1 నుంచి మేము ఏదైతే చేస్తున్నామో ఈరోజు వాళ్ళు ఎవరిని వాలంటీర్లు నాపడం ద్వారా ప్రజలతో ఉన్న కనెక్ట్ తీసేయగలమని చంద్రబాబు అనుకుంటే అది భ్రమే అని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఎవరున్న 10 మందికి చేస్తే ఒక 1000 మంది నష్టపోతే 1000 మందికి కాకుండా 10 మందికి చేస్తే 10 మందికే గుర్తుంటుంది. మిగిలిన 900 మందిలో దుష్ప్రచారం చేయొచ్చు, ఇంకోటి ఎవడన్నా చేస్తే వాళ్ళు మార్చచ్చు. 87% ఇంకా ఆరోగ్యం హెల్త్కి సంబంధించి అయితే 95%, ఎందుకంటే 5 లక్షలు లిమిట్ చేశాం కాబట్టి ఎలిజిబిలిటీ. 87% మంది ఏదో ఒక బెనిఫిట్, ఏది 50 లక్షల కన్నా తగ్గకుండా సంవత్సరానికి వస్తుంది. ప్లస్ అది కన్సిస్టెంట్గా ఒక క్యాలెండర్ దీనిలాగా వస్తుంది వాళ్ళకు కుటుంబాలకు. అంటే నా సంపాదన నేను కష్టపడిన కూలి పని చేసిన, ఇంకోటి చేసిన, చిన్నపాటి ఇది చేస్తున్నా, చిరుద్యోగం చేస్తున్నా, నాకు వచ్చేది ఒక సంవత్సరానికి ఒక 60,000 70,000 అనుకునే వాళ్ళు ఉంటే కనుక, లేదా నెలకు 10,000 అనుకుంటే 1,20,000 వస్తే ఆ మేరకు జగన్ అన్న దగ్గర నుంచి వస్తుంది, అంటే ప్రభుత్వం నుంచి వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. ఒక చిన్న రైతు అయితే నాకు ఇది జూన్ మేలో ఇంత వస్తుంది, సెప్టెంబర్ అక్టోబర్లో ఇంత వస్తుంది, జనవరిలో ఇంత వస్తుంది, అమ్మఒడి నాకు అడ్మిషన్ ముందు ఇంత వస్తుంది, విద్యా దీవెన ఇది ఇట్లా వస్తుంది, లేకపోతే వసతి దీవెన ఇప్పుడు అంటే ప్రతిదీ ఓకే ఇది వస్తే నేను ఇది చేసుకోవచ్చు, ఏదో బడ్జెట్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ కోసం పెట్టచ్చు. చేయూత ఆసరా అంటే 1 టైం అది పే చేసినాం, అది రాగానే బ్యాంకు ఏదో కట్టచ్చు, అణిచి తెచ్చుకో, ఇట్లా ప్రతిదానికి ప్లానింగ్ అనేది కుదురుతుంది. అంటే ఏదైనా చిన్న వెంచర్ చేయడానికి కుదురుతుంది, మనం కాళ్ళ మీద మనం నిలబడడానికి ఉపయోగపడుతుంది. ఇది 87% మంది ఇది ఎంజాయ్ చేశారు కన్సిస్టెంట్గా 5 ఏళ్ళు. ఇంకా చంద్రబాబు ప్రచారం ఎక్కడ చేసుకుంటే ఆ 10% మందిలో చేసుకోవాలి. ఇదంతా అబద్ధం అనన్నా చెప్పాలి, లేదంటే మీకేం రావట్లే అని చెప్పాలి. వాళ్లకు ఈ సర్వీసెస్ అవసరం లేని వాళ్ళు సంపన్నులు ఉంటారు, రకరకాల వీళ్ళు ఉంటారు. ఇంకా అట్లాంటప్పుడు దీనికి ఏం ప్రచారం అవసరము, ఏం మేనిఫెస్టో మేము ఎత్తుకెళ్ళి చెప్పాల్సిన వాళ్ళే చెప్తున్నారు. మా వాళ్ళు వెళ్తే ఏమ్మా మీకు స్కీములు వచ్చాయంటే రాను నాకు కూర్చో అని చెప్పి ఇది వచ్చింది వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్పాలన్నా మేము వేస్తామని. అందుకే మేము స్టార్ క్యాంపెయినర్స్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎవరైతే మా వీళ్ళు ఉన్నారో అక్క చెల్లెమ్మలు, ఈ బెనిఫిషరీస్, లబ్ధిదారులు వాళ్ళే మా స్టార్ క్యాంపెయినర్స్. అందుకు మచ్చుకు అందులో నుంచి కొంతమందిని తీసి ఊరికే సింబాలిక్గా ఉండాలని 12 మందిని
స్టార్ క్యాంపెయినర్స్ ఏదైతే ఈసీ దీని ప్రకారం ఉంటుంది 40 మందిని పెట్టచ్చు, అందులో 12 మందిని దానికి ఈరోజు జత కూర్చామంటే అంతగా నమ్మకం ఉంది వాళ్లకు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత నమ్మకం ఉంది. దీన్ని చంద్రబాబు నాయుడు ఎన్ని కళ్ళబుల్లి కబుర్లు చెప్పినా కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నం చేయగలడేమో తప్ప నమ్మడం అయితే ఎవరు నమ్మరు. అంటే ఈ లబ్ధిదారులని మహిళల్ని వృద్ధుల్ని ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేయడానికి రావడానికి సిద్ధమైపోయారు సార్ మీ టీం అంతా? పూర్తిగా అయ్యారు. వీళ్ళు తీసుకెళ్ళడం కంటే వాళ్ళే రెడీగా ఉన్నారు రావడానికి. వాళ్ళే రెడీగా ఉన్నారు, అవకాశం కోసం చూస్తున్నారు. బట్ అట్ ది సేమ్ టైం అలర్ట్గా అందరూ ఎందుకు ఉండాలంటే ఎక్కడో కూర్చోటి అనిపించవచ్చు, అన్నాడు ఎంతో కొంత ఇవ్వకపోతారని ఎవరికన్నా ఉంటే అది అతను ఇవ్వడం కాదు. ఇప్పుడు ఉన్నవి పోతాయి. ఎందుకు పోతే ఎంత డేంజర్ అంటే ఇప్పుడు ఇస్తున్నవి, ఇప్పుడు ఏదైతే పథకాలు కానీ నడుస్తున్నాయో, బెనిఫిట్స్ చేస్తున్నాము, ఇవన్నీ లింక్డ్ విత్ సమ్ నెక్స్ట్ స్టెప్కు ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద పెట్టినవన్నీ. ఇవి ఇన్వెస్ట్మెంట్ స్టేట్ పెట్టింది, వీళ్ళకి ఇస్తుంది. ఈ బెనిఫిట్స్ ఇట్లే మధ్యలో ఇవి కన్నా యజ్ఞంలాగా మొదలైంది. ఇది ఆగిపోతే పెట్టింది వృధా అవుతుంది. ఒక్కసారి మళ్ళీ బతుకులన్నీ వెనక్కి వెళ్తాయి. అంటే 14-19 లేదో అంతకుముందు అంటే అప్పుడు ఏముండేదమ్మా, అప్పుడు రేషన్ వచ్చేది, అప్పుడు ఏదో ఒక స్కీమ్ వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇప్పుడు 70,000 కోట్లు కష్టపడి పెడుతున్నది. ఇందులో 50,000 కోట్లు 40,000 కోట్లు ఎంతో ఇప్పుడు పోతుంది బెనిఫిట్స్ పేరుతో, సోషల్ వెల్ఫేర్ కిందకి వెళ్తుంది. అయితే ఆ వెళ్ళేది ఏ రూపాయికి 40 పైసలో 30 పైసలో ఎంతో కొంత, బాగా చేస్తే 50 పైసలు 60 పైసలు పోయింది. ఎందుకంటే వ్యవస్థ లేదు, అప్పుడు కరప్షన్ ఒకటి ఉండేది, కిందికి డెలివరీ మెకానిజం సరిగా లేదు. ఈయన డెలివరీ మెకానిజం ఇంప్రూవ్ చేసినాడు, పర్ఫెక్ట్ చేశాడు, ఇంప్రూవ్ కూడా కాదు. డీబీటీ ఒకటి ప్లస్ వాలంటీర్ల వ్యవస్థ ఒకటి కింది వరకు, ప్లస్ ఓపెన్ ట్రాన్స్పరెంట్. మీరు విలేజ్ సెక్రటరీకి వెళ్తే అక్కడ 2,000 మందికి సంబంధించి ఏమేమి యాక్ట్ ఏమి చేసినా మొత్తం రికార్డెడ్గా గోడ మీదే ఉంటుంది. మీకు ఏమైనా అబ్జర్వేషన్స్ ఉంది, ఇది అబద్ధం అనుకుంటే కంప్లైంట్ ఇవ్వడానికి ఉంది. ఇంత ఉన్నప్పుడు ఇంత ఎఫెక్టివ్గా నడుస్తూ ఒక్క నయా పైసా పిలిఫిరేజ్ లేకుండా పెట్టుబడులు పెంచుకుంటూ ఏదైనా బెనిఫిట్స్ చేసింది ఇంతే అయితే, ఈ బెనిఫిట్స్ను ఉపయోగించుకోవాలి నిలబడడానికి చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ లైక్ స్కూల్స్, హాస్పిటల్స్, నేను ఇంతకుముందు చెప్పినవన్నీ వీటి మీద పెట్టింది. దీనికి 3 ఇంతలు 4 ఇంతలు పెట్టి అందుకే రూపాయి వేస్ట్ కాలేదు. ఇప్పుడు అంటారు కదా అప్పులు చేసేది, అప్పులు కూడా ఎంత అయినాయి వాళ్ళ హయాంలో. మొత్తం అన్ని రకాలు కలిపితే 2,58,000 కోట్లు ఎంతో అయితే, మా హయాంలో 2,98,000 కోట్లు, అంటే ఒక 35,000-40,000 కోట్లు అడిషనల్. ఏది కోవిడ్ 2 ఏళ్ల పాటు రావాల్సింది ఒక 30,000-40,000 కోట్లు తగ్గింది, పెట్టింది అడిషనల్గా 30,000-40,000 కోట్లు పెరిగింది. ఇందులో అంటే ప్రతి పైసా అప్పు ఎక్కువ వీళ్ళంటున్నట్టు కాలే. ఒకవేళ చేసింది అంతా కూడా ప్రోడక్టివ్ దీనికే పోయింది, దాని రిజల్ట్స్ కూడా కనపడుతున్నాయి. ఇంత బాగా ఇదిగా ఉన్నప్పుడు ఇవన్నీ రిజల్ట్స్ కూడా వాళ్ళకు పోయినప్పుడు ఇంతకంటే ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు అనేది మా ఆశ, మా ధీమా, నమ్మకం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంత ధీమాగా మీకు మంచి జరిగింది అనుకుంటూనే బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని అనగలిగిన నమ్మకం తనకు వచ్చింది, దాని నుంచి వచ్చింది. ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు సార్ మొత్తం? 175 బాగా ప్రిపేర్ అయినారు. మీరు చూసింటారు. అంటే ఏ రోజు ఆ రోజు చదువుకొని ఖచ్చితంగా వీక్లీ టెస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ స్వతంత్రంగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎప్పుడు పెట్టినా ఎట్లా రెడీగా ఉంటారు. నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఎక్స్పెక్ట్ చేస్తాం, 100% టార్గెట్ పెడతాం, 100% అచీవ్ చేస్తామని అనుకుంటాం. ఇంకా తర్వాత అల్టిమేట్ బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సింది, జడ్జిమెంట్ ఇవ్వాల్సింది జనం. కింద ఎలక్షనీరింగ్ పర్ఫెక్ట్ చేసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు పిక్ చేసిన అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు చేయాలి. చేసినప్పుడు ఇదన్నీ జరిగితే ఆయన వేసిన బేస్ అయితే 50% దాకా ఉంది. అంటే ఓట్లు వచ్చేది కాన్స్టిట్యున్సీలో 50% వస్తే స్వీప్ చేయాలి. అయితే అక్కడ ఉండే వాళ్ళు సరిగా ఇచ్చేసుకోలేకనో, మీరు ఇంతకుముందు అన్నారు బూత్కి అందరు వస్తారా తీసుకురావడం వాళ్ళని చేసి వీటిలో లేదా ప్రత్యర్థి కుట్రలు చేసేవాడు రకరకాల ప్రలోభాలు పెట్టి చేసి టెంపరీగా ఇది చేయడం వస్తే కొంచెం అటు ఇటు అయినా మ్యాక్సిమం 175 టార్గెట్గా పోతున్నాం. 175 వస్తాయని ఆశిస్తాను. 2 రోజుల్లో పెట్టుకొని మనం ఇప్పుడు మేము మా టార్గెట్ ఎందుకు మారుతుంది. మేము పాస్ మార్కులు చూడట్లే జగన్మోహన్ రెడ్డి. పాస్ మార్కులు అయితే ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? ఆయన కష్టపడినంత డే అండ్ నైట్ కష్టపడి సిస్టమ్స్ మార్చి ఇంతగా చేయాల్సిన అవసరం లేదు కదా. థ్యాంక్ యూ. ఓకే, పోలింగ్ డే కోసం మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో కలిసి హసీనా టీవీ నేను విజయవాడ.